మన కార్ ని ట్రాఫిక్ లో ఉన్నప్పుడు లేదంటే పార్కింగ్ చేసినప్పుడు మన ముందున్న కార్ కి మనకి ఎంత డిస్టెన్స్ ఉందనేది తెలియదు. సో ఇలా తెలియకపోవడం వల్ల కొంతమంది చూసుకోకుండా ముందుకెళ్లి ముందు కార్ కి తగిలిస్తాం. సో ఇలా మీకు కూడా జరగద్దు అనుకుంటే నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ ని ఫాలో చేస్తే మీ కార్ మీ ముందున్న కార్ కి ఇంత కూడా టచ్ అవుతుంది. అదేంటంటే మనకి ఈ డాష్ బోర్డ్ కి ముందున్న కార్ కి ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ వైఫర్ కనిపిస్తుంది కదా, దాంతో మ్యాచ్ చేసుకోవాలి. కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ ని చెప్తాను. ఆ పాయింట్స్ ని ఇక్కడ డాష్ బోర్డ్ తో మ్యాచ్ చేస్తే మనకి ముందున్న కార్ కి ఎంత డిస్టెన్స్ ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ ఈ డిజైన్స్ కనిపిస్తున్నాగా, ఈ ప్రతి కార్ కి డిజైన్ అనేది ఉంటుంది. సో ఈ డిజైన్ లో మన కార్ కున్న డాష్ బోర్డ్ కార్నర్ ని ఎండుని ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఇందాక వీడియోలో చూపించినట్టు ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ చేస్తే మన కార్ కి మన ముందున్న కార్ కి 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లేదంటే ఈ ప్లేస్ లో మనం ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేస్తే మనకి 1/2 మీటర్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ ఈ పట్టికి ప్లస్ మన కారు డాష్ బోర్డ్ కి మ్యాచ్ చేస్తే మనకు ఒక పర్సన్ ఇట్లా క్రాస్ అయ్యేంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ డిక్కీ నుంచి మనకి మ్యాచ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ కార్ కి తగులుతుంది, ముందున్న కార్ కి తగులుతుంది. ఈ కార్ కంటే డిక్కీ ఉంటుంది, ఇది డిజైర్ కార్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. కొన్ని కార్స్ కి ఏమో ఫ్లాట్ గా ఉంటుంది. ఆ కార్స్ ఎలా మ్యాచ్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కింద బార్డర్ కి ఇక్కడ డాష్ బోర్డ్ కి మ్యాచ్ అవ్వాలి. సెకండ్ వచ్చేసి దానిపైకి దీనికి మ్యాచ్ అవ్వాలి, కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఇది లాస్ట్ పాయింట్ ఇక్కడ ఈ పట్టి కనిపిస్తుంది, ఇక్కడ కింద లెవెల్ ఆ పట్టి లెవెల్ కి మ్యాచ్ అవుతే సరిపోతుంది.